ఒకరి తర్వాత ఒకరిని చంపేస్తున్నారు. నడి రోడ్డుపై ప్రాణాలు తీసేస్తున్నారు. వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీస్తే ప్రతీకారంతో మరొకరిని టార్గెట్ చేస్తున్నారు. సెటిల్మెంట్లు బెడిసికొట్టడం హత్యలకు దారితీస్తోంది. ఒక హత్య జరిగి షాక్లో ఉండగానే మరో మర్డర్ ఉలిక్కి పడేలా చేస్తోంది. వరుస హత్యలతో జనం భయాందోళనలో ఉంటే అక్కడి పోలీసులు ఏం చేస్తున్నారన్న సందేహాలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణం ప్రశాంతతకు పెట్టింది పేరుగా ఉండేది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రశాంతత అనే మాటే లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతున్న హత్యలు జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో జరిగిన హత్య కేసులే ఇంకా కొలిక్కి రాకముందే నాగేంద్ర కాలనీకి చెందిన పెయింటర్ రాజుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఏలూరు ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. స్థానిక జ్యూట్ మిల్లు సమీపంలో రాజు తలపై రాళ్లతో కొట్టి చంపేసిన ఆనవాళ్లున్నాయి. ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ హత్యకు 2 రోజుల ముందు ఓ కార్పెంటర్ ని స్నేహితులే దారుణంగా చంపేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కార్పెంటర్ లక్ష్మణ్ రావు ప్రాణాలు తీశారు. లక్ష్మణ్ రావుకు శ్రీనివాసరావుతో పరిచయం ఉంది. శ్రీనివాస్ అప్పుడప్పుడు లక్ష్మణ్ రావు ఇంటికి వచ్చేవాడు. లక్ష్మణ్ రావు భార్య నాగమణితో శ్రీనివాస్ కి సాన్నిహిత్యం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. 5 ఏళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది. ఈ విషయం లక్ష్మణ్ రావు దృష్టికి రావడంతో శ్రీనివాసరావుని దూరం పెట్టాడు. అయినా వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో 6 నెలల క్రితం స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కక్ష పెట్టుకున్న శ్రీనివాసరావు లక్ష్మణ్ రావు హత్యకు ప్లాన్ వేశాడు. ఈ నెల 20 ఏళ్ల స్నేహితులతో కలిసి వెళ్లిన శ్రీనివాసరావు లక్ష్మణ్ రావుపై దాడి చేశాడు. కళ్లల్లో కారం చల్లి కత్తులతో నరికి చంపేశాడు. అది వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో లక్ష్మణ్ రావు చెప్తున్నాడు, అతని ఫ్రెండే లక్ష్మణ్ రావు వైఫ్తో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ సంబంధానికి అడ్డుపడుతున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళ స్నేహితులను తీసుకెళ్లి అతన్ని కత్తితో నరికి చంపేశారు. ఈ కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతుడి భార్య పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే పెయింటర్ రాజు హత్య ఉలిక్కిపడేలా చేసింది. ఈ 2 హత్యలే కాదు, గతంలోనూ వరుస హత్యలు ఏలూరులో సంచలనంగా మారాయి. కొద్ది రోజుల క్రితం రౌడీ షీటర్ పెద్దకృష్ణ హత్య ఏలూరులో తీవ్ర కలకలం రేపింది. తన అన్నను చంపాడనే ప్రతీకారంతో రౌడీ షీటర్ పెద్దకృష్ణను నడి రోడ్డుపై కత్తులతో నరికి చంపేశారు ప్రత్యర్థులు. ఇది కూడా పట్టపగలు జరిగిన హత్యే. జనావాసాల మధ్య జరుగుతున్నాయి ఈ మర్డర్లు. పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్న వారంతా ఇలా నడి రోడ్లపై హత్యలు చేసుకుంటూ జనాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. రౌడీ షీటర్ని చంపడం జరిగింది. ఆ కేసులో 13 మంది వరకు ఉన్నట్టు తెలిసింది. దాంట్లో 9 మందిని అరెస్ట్ చేయడం, 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 కోర్టుకు లొంగిపోయారు. మిగతా 4 కూడా పరారులో ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటున్నాం. వివాహేతర సంబంధమో పాత కక్షలో పనులకు అడ్డు తగులుతున్నారనో కారణం ఏదైనా వరుసగా జరుగుతున్న హత్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రౌడీ షీటర్లకు ఇతర ముఠాలకు కొందరు రాజకీయ నేతల మద్దతు ఉండటంతో హత్యలు ఇతర నేరాలు ఎక్కువవుతున్నాయి. ఇలా రోడ్డును పడి చంపుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం మిట్ట మధ్యాహ్నం లాయర్ హత్య కూడా ఇలాగే సంచలనం సృష్టించింది. పోలీసులు నిందితుల్ని పట్టుకునే లోపే హంతకులే కోర్టులో లొంగిపోయారు. మర్డర్లపై పోలీసుల విచారణలు ముక్కుబడిగా సాగుతున్నాయని విమర్శిస్తున్నారు జనం. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అంటున్నారు. నేరాల్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోకపోతే ప్రశాంత ఏలూరు కాస్త హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుంది.